హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరా అమ్ము దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం వేస్తాడు. అమ్ము ఇక గోరా మాటే వింటూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తావా అని అడగటంతో అమ్ము చేస్తానని చెప్తుంది. నీ చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కింద పడే అనగానే అమ్ము తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ని కింద పడేస్తుంది. నాతో పాటే రా అని చెప్పి గోర పిలవటంతో గోర వెనకాలే అమ్ము అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మిస్ అమ్మ అంజు, ఆనంద్, ఆకాష్ని కార్ ఎక్కమని చెప్తున్నా వినకుండా గొడవ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అమ్ము వంక చూస్తుంది. అక్కడ మిస్ అమ్మకి అమ్ము కనిపించదు. ఐస్ క్రీమ్ బండబ్బాయి అలా పడిపోతాడు స్పృహ తప్పి. ఇక మిస్ అమ్మ కంగారు పడుతుంది. అమ్ము ఎక్కడా? అమ్ము అమ్ము అని పిలుస్తూ ఉంటుంది. ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. మిస్ అమ్మకి అమ్ము ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అంజు, ఆనంద్, ఆకాష్ కూడా అమ్ముని వెతుకుతూ ఉంటారు. కానీ అమ్ము ఎక్కడ కనిపించదు. ఇక నలుగురు నాలుగు వైపుల వెళ్ళి అమ్ము ఎక్కడున్నావమ్ము అని చెప్పి మిస్ అమ్మ కంగారు పడుతూ వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ మను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. గోరా నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి, ఇంకా కిడ్నాప్ చేయలేదు అమ్ముని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక చోటకి తీసుకువెళ్ళి అమ్ముని గోరా అక్కడ కూర్చోపెడతాడు. ఇక గోరా మనుకి ఫోన్ చేస్తాడు. ఏంటి గోరా, పని అయిపోయిందా? అమ్ముని తీసుకువెళ్ళిపోయావా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. పని అయిపోయింది, అమ్ముని తీసుకువచ్చేశాను అని చెప్పడంతో నీ నుంచి ఫోన్ రాకపోయేటప్పటికి కంగారు పడ్డాను. పని అయ్యిందో లేదో అని చెప్పి చాలా భయపడ్డాను అని అనటంతో ఆ మిస్ అమ్మకి నువ్వు దొరికిపోయావేమో అని అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది మనోహరి. ఇకప్పుడు గోరా అంటాడు, ఈ గోరాని పట్టుకోవటం అన్నది భ్రమ, నేను వాయువు లాంటి వాడిని, ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పడంతో మనోహరి చెప్తుంది, ఇదిగో అమ్ముని నీ పని అయిపోగానే వెంటనే తీసుకువచ్చి నాకు అప్పగిచ్చేయి, నేను వస్తాను, మా అమ్ముని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పడంతో అలాగే ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోదు, కానీ నా పని అంతా పూర్తయ్యాక అప్పుడు చెప్తాను అని గోరా అంటాడు. పనంతా పూర్తయ్యాక అంటే ఏంటి అర్థం అని చెప్పడంతో చాలా పని ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇదిగో అమర్కి పిల్లలంటే పంచ ప్రాణాలు, తన ప్రాణం అంతా ఆ పిల్లల్లోనే ఉంది, అది గుర్తుపెట్టుకో. ఏదైనా జరిగింది అంటే కనుక అమర్ అస్సలు ఊరుకోడు, పిల్లల జోలికి వస్తే ఎవరిని క్షమించడు. అసలే ఇప్పుడు అరువు పోయిన బాధలో ఉన్నాడు, తనని చంపిన వాళ్ళని వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా అమ్ముని ఏమైనా చేశావు అంటే కనుక అమర్ క్షమించడు, చెప్తున్నాను. ఎలాగైనా పట్టుకుని నిన్ను చంపేస్తాడు. అందువలన అమ్ముకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకో, నీ పని అయిపోగానే చెప్పు, నేను వచ్చి తీసుకువెళ్తాను అమ్ముని అని అంటుంది. అలాగే నీకు మాత్రం మంచే జరుగుతుంది అని గోరా మాట ఇస్తూ ఉంటాడు. ఇక మనోహరి అమ్మయ్య, అనుకున్నది అనుకున్నట్టు అయిపోయింది, ఇక అమర్కి ఫోన్ చేద్దాం అని చెప్పి మనోహరి అమర్కి ఫోన్ చేస్తుంది. ఏంటి మనోహరి అని అమర్ అడగటంతో ఇంకా మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని ఇంటికి రాలేదు, ఇంకా ఇంతసేపు అయిందేంటి, నాకు ఎందుకో కంగారుగా ఉందని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మిస్ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ మిస్ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయదు. అక్కడ మిస్ అమ్మ అంజు, ఆనంద్, ఆకాష్ అమ్ముని వెతుకుతూ ఉంటారు. అంజు చెప్తుంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము, డాడీతో చెప్పేద్దాం అని చెప్పడంతో అంజు, లేదు, నేను ఎలాగైనా సరే ఇంటికి ఒక్కదాన్ని వెళ్ళలేను, అమ్ముని తీసుకుని ఇంటికి వెళ్తాను, మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెతుకుతాను అని అందరూ అమ్ముని వెతుకుతూ ఉంటారు. అమ్ము ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ అమ్ము ఎక్కడ కనిపించదు. పిల్లలు అమ్ము కనిపించిందా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక అంజు అయితే, లేదు మిస్ అమ్మ, అమ్ము ఎక్కడ కనిపించలేదు, ఇంటికి వెళ్ళిపోదాం, తొందరగా డాడీకి నిజం చెప్పేద్దాం, అప్పుడు డాడీ వెతుకుతారు, ఆలస్యం చెయ్యొద్దు పద అని చెప్పి ఇక మిస్ అమ్మని కారులో కూడా ఎక్కించి అందరూ కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మిస్ అమ్మ చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా చెప్పాలి, అమ్మరికి అమ్ము కనిపించట్లేదని తెలిస్తే ఏమైపోతారో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది. మిస్ అమ్మ అమ్ముకి ఏమీ కాకుండా చూడు మిస్ అమ్మ అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక్కడ మనోహరి కూడా టెన్షన్ పడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ ఇంటికి వస్తాడు. అరు అమర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, అమ్ము
బాగానే ఉంది కదా, మీరేమీ కంగారు పడకండి అని చెప్తూ ఉంటుంది. ఇక అమర్ మిస్ అమ్మకి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ లిఫ్ట్ చేయదు. ఆవేశంగా లోపలికి వస్తాడు. ఏంటి నాన్న, ఇంకా మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని ఇంటికి రాలేదా అని అడగటంతో, వచ్చేస్తుందిలే అమర్, ఎందుకు అంత టెన్షన్ పడతావు, నేను ఇందాక ఫోన్ చేశాను, పిల్లలు గొడవ చేస్తున్నారని ఐస్ క్రీమ్ తింటున్నారట, ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నాను, అక్కడే ఉన్నానని చెప్పింది, ఎందుకు అంత టెన్షన్ పడతావు, వచ్చేస్తారులే, ఏమీ కాదు అని వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి అంటుంది, ఏంటి అసలు మిస్ అమ్మ పిల్లల పట్టిన బాధ్యతే లేదు, ఇంత ఎండగా ఉంటే ఐస్ క్రీమ్ ఏంటి, అసలు పిల్లల ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ ఏమి డిసిప్లిన్ లేదు, అసలు పిల్లల్ని చూసుకోవటం కూడా తెలియదు మిస్ అమ్మకి అని కోప్పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు, అదేంటి మనోహరి, ఇందాక నువ్వే కదా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది మిస్ అమ్మ అని చెప్పావు, ఇప్పుడేమో ఇలా నిందలు వేస్తున్నావు అని అనటంతో ఇక మనోహరి సైలెంట్ అయిపోతుంది. దేవుడా, ఎలాగైనా పిల్లల్ని తీసుకొని మిస్ అమ్మ తొందరగా ఇంటికి వచ్చేయాలి, ఎవ్వరికి ఏమీ కాకూడదు, ఇంకోసారి ఇలాగా పిల్లల్ని ఒంటరిగా పంపించను, మిస్ అమ్మతోటి అస్సలు పంపించను అని చెప్పి ప్రార్థిస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక అమర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఇంటికి మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని కారులో ఇంటికి వస్తుంది. అందరూ హడావిడిగా బయటకు వెళ్తారు. అంజు, ఆనంద్, ఆకాష్ ముగ్గురు కూడా డాడీ అంటూ దగ్గరికి వెళ్తారు. ఏంటి మిస్ అమ్మ ఇంత ఆలస్యమైందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమర్. కానీ మిస్ అమ్మ చాలా టెన్షన్ పడుతూ కారు దిగుతుంది. అలా చెమటలు పట్టేస్తూ ఉంటాయి మిస్ అమ్మకి ఒళ్ళంతా కూడా. అమర్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు, ఏంటి మిస్ అమ్మ ఏం మాట్లాడవేంటి అని అనటంతో అంజు అంటుంది, డాడీ అమ్ము అని చెప్పడంతో, అమ్ము ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అమ్ము అని చెప్పి మిస్ అమ్మ భయపడుతూ చెప్తూ ఉంటుంది. అరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్ము ఎక్కడ మిస్ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మనోహరి అంటుంది, ఏంటి మిస్ అమ్మ అమ్ము ఎక్కడ, తనని ఎక్కడైనా ఒంటరిగా వదిలేసి వచ్చేసావా ఏంటి అని చెప్పి అడగటంతో, ఇక ఎక్కడ మిస్ అమ్మ అమ్ము ఎక్కడ అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమ్ము కనిపించట్లేదు, అక్కడ మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు, తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని భయపడుతూ మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది. అమర్కి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా ఇక మిస్ అమ్మ చెంప పగల కొడతాడు. అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. మనోహరి మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటుంది. మిస్ అమ్మ బాధపడుతూ ఉంటుంది. మళ్ళీ కొట్టబోతాడు అమర్. ఇక అప్పుడు మిస్ అమ్మ చాలా భయపడుతుంది. పిల్లల్ని చూసుకోవటం కూడా రాదా మిస్ అమ్మ, ఇలా మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి పిల్లల బాధ్యత గురించి ఏం తెలుస్తుంది, నాది తప్పు నీతో పంపించటం, పిల్లల్ని చూసుకోలేనప్పుడు ఎందుకు తీసుకువెళ్ళావు వాళ్ళని, అమ్ముకేమైనా జరిగితే నిన్ను జీవితంలో నేను క్షమించలేను మిస్ అమ్మ అని చెప్పి కోప్పడి అక్కడి నుంచి రాతో జీప్తి అని చెప్పడంతో అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి అమ్ముని వెతకడానికి వెళ్తారు. ఇక్కడ అరు గుప్తా దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ గుప్తా గారు అమ్ము ఎక్కడ ఉందో చెప్పండి, మీకు తెలియదని మాత్రం చెప్పొద్దు, ప్లీజ్ గుప్తా గారు ఈ ఒక్కసారి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. నీ తప్పిదం వల్లనే ఇలా జరిగింది, నీ పిల్ల పిచ్చుకుకకు నువ్వు తన దేహమునందు ప్రవేశించకపోతే ఈ తప్పు జరిగేదే కాదు అని చెప్పడంతో, నా వల్లే జరిగింది కానీ శిక్ష కూడా నేనే అనుభవించాలి, ఈ ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది. ఏమని చెప్పను, నువ్వు తెలిసిన ఆ చోటుకి వెళ్ళలేవు, గోరా వద్దనే నీ పిల్ల పిచ్చుక ఉన్నది అని అనటంతో అరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గోరా దగ్గరికి ఎలా వెళ్తుంది, అరు అమ్ముని ఎలా కాపాడుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.